ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 257 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ ఆర్ ఇంపార్టెంట్ బికాజ్ మనకు ఫారెస్ట్స్ అడవులు ఎందుకు మనకు ముఖ్యమైనవి? ఎందుకు ముఖ్యమైనవి? ఇంక్రీజ్ డెజర్ట్ ఏరియానా, మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ప్రొవైడ్ రిసోర్సెసా, లేదా స్టాప్ రెయిన్ఫాలా, రెడ్యూస్ బయోడైవర్సిటీయా? ఏది మనకు అడవులు ఎందుకు ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి, ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనకు ప్రకృతిలో ఎకలాజికల్ బ్యాలెన్స్ని కాపాడుతాయి. ఎకలాజికల్ బ్యాలెన్స్ అంటే ఏంది? పర్యావరణ సమతుల్యతను కాపాడుతాయి. మరియు మనకు ఎన్నో రకాల రిసోర్సెస్, కలప, పండ్లు, మందులు ఇవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి మనకు అడవులు అనేది చాలా ఇంపార్టెంట్ టు మెయింటైన్ ఎకలాజికల్ బ్యాలెన్స్ అండ్ ప్రొవైడ్ రిసోర్సెస్. నెక్స్ట్ది నెక్స్ట్ క్వశ్చన్ 258 క్వశ్చన్ చూడండి. సో టోపో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ అక్కర్ మెయిన్లీ ఇన్. సో ఎవర్ గ్రీన్ ఫారెస్ట్స్ మనకు ఎక్కడ ప్రముఖంగా అవుపిస్తాయి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే ఏంది? ఉష్ణమండల సతహరిత అడవులు, ఉష్ణమండల అడవులు ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయని అంటున్నారు. హెవీ రెయిన్ఫాల్ ఏరియాస్ నియర్ ఈక్వేటరా, డెజర్ట్సా, పోలార్ రీజియన్సా, స్టెప్ గ్రాస్ ల్యాండ్స్లోనా? ఎక్కడ ఎక్కువగా పెరగడం జరుగుతుంది? మనకు ఏమవుతున్నాయి అని అంటే ఇవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉండాలి అని అంటే మనకి ఎక్కువ వర్షపాతం అవసరం. కాబట్టి భూమధ్య రేఖకు దగ్గరగా ఉండి ఆ సంవత్సరం పొడవునా ఎక్కువగా వర్షాలు కురిసే ప్రాంతాల్లో ఇవి దట్టంగా పెరుగుతాయి. కాబట్టి ఆన్సర్ ఏది? ఏ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వన్ 259 క్వశ్చన్ చూడండి. టేక్ అండ్ సాల్ గ్రో ఇన్ టేక్ అండ్ సాల్ గ్రో ఇన్ ట్రోపికల్ డెసిడ్యుయస్ ఫారెస్ట్సా, థార్న్ ఫారెస్ట్సా, నెక్స్ట్ వన్ కన్ఫీరియస్ ఫారెస్ట్సా, టండ్రాస్లోనా? ఎక్కడ టేక్ ఎక్కడ ఎక్కువగా పెరగడం జరుగుతుంది? టేకు మరియు సాల్ అనేవి చాలా విలువైన గట్టి కలపనిచ్చే చెట్లు ఇవి. కాబట్టి మన భారతదేశంలో ఎక్కువగా ఎక్కడ చూపించడం జరుగుతుందంటే ట్రాపికల్ డెసిడ్యుయల్ ఫారెస్ట్లో ఎక్కువగా అవుపించడం జరుగుతుంది. ట్రాపికల్ డెసిడ్యుయల్ ఫారెస్ట్ అంటే ఏంటివి? ఉష్ణమండల ఆకురాల్చే అడవుల లోపల ఎక్కువగా ఇవి మనకు అవుపించడం జరుగుతుంది. టేక్ అండ్ సాల్. నెక్స్ట్ క్వశ్చన్ 260 క్వశ్చన్ చూడండి. థార్న్ ఫారెస్ట్స్ ఆర్ కామన్ ఇన్ రాజస్థాన్ అండ్ గుజరాత్, అస్సాం అండ్ కేరళ, ఒడిస్సా అండ్ బీహారా, కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్? ఎక్కడ ఎక్కువగా పెరగడం జరుగుతుంది థార్న్ ఫారెస్ట్ అనేది? థార్న్ ఫారెస్ట్ అంటే ఏంటంటే ముళ్ళ అడవులు తక్కువ వర్షపాతం ఉండే ఎడారి ప్రాంతాల్లో ఇవి పెరగడం జరుగుతుంది. కాబట్టి మన దేశం లోపల ఎడారి మరియు పొడి వాతావరణం ఎక్కువగా రాజస్థాన్లో అవుపించడం జరుగుతుంది. కాబట్టి రాజస్థాన్ అండ్ గుజరాత్ ప్రాంతం లోపల ఇవి ఎక్కువగా మనకు అవుపించడం జరుగుతుంది. అవి థార్న్ ఫారెస్ట్స్ అంటారు. ఏమంటారు? థార్న్ ఫారెస్ట్స్. నెక్స్ట్ వన్ 261 క్వశ్చన్ చూడండి. సో కానిఫెరస్ ఫారెస్ట్స్ ఆర్ ఆల్సో కాల్డ్ కానిఫెరస్ ఫారెస్ట్స్ని ఏమంటారు? కానిఫెరస్ ఫారెస్ట్ని ఏమనడం జరుగుతుంది అంటే కానిఫెరస్ ఫారెస్ట్ అంటే ఏంటి అసలు? పర్వత ప్రాంతాలలో సూది మొనల ఆకులను కలిగి ఉన్న శంకు ఆధారిత అడవులను ఏమంటారు? కానిఫెరస్ ఫారెస్ట్స్ అంటారు. ఇవి ఉత్తరార్ధగోళంలోని చల్లని ప్రాంతాల్లో ఉండే అడవుల లోపల ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఉత్తరార్ధగోళంలో ఉన్న ప్రాంతాన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అవి ఏం ఫారెస్ట్ అంటారంటే టైగా ఫారెస్ట్ అనడం జరుగుతుంది. టైగా ఫారెస్ట్స్ అని అంటారనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. కాబట్టి బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 262 క్వశ్చన్ చూడండి. ట్రీస్ ఇన్ ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఆర్. సో ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లోపల ఎలా ఉండడం జరుగుతుంది? సో మనం ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లోపల చెట్లు సూర్యకాంతి కోసం చాలా ఎత్తుగా పెరగడం జరుగుతుంది. ఎందుకు ఎత్తుగా పెరగడం జరుగుతుందంటే చాలా దట్టంగా అడవులు ఉంటాయి కాబట్టి ఎత్తుగా పెరగడం జరుగుతుంది. వీటి ఆకులు చాలా వెడల్పుగా ఉంటాయి. బ్రాడ్ లీవ్స్ కలిగి ఉండడం జరుగుతుంది. ఇక్కడ చెట్లు ఒకేసారి ఆకులను రాల్చవు. అందువల్ల ఇవి ఏడాది పొడవునా పచ్చగా మనకు అగుపించడం జరుగుతుంది. కాబట్టి ట్రీస్ ఇన్ ట్రోపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ లోపల ఎలా ఉంటవి? టాల్ విత్ బ్రాడ్ లీవ్స్ రిమైన్ గ్రీన్ ఆల్ ఆఫ్ ద ఇయర్. టోటల్ ఇయర్ లోపల గ్రీన్గా ఉండడం జరుగుతుంది అనేది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ 263 క్వశ్చన్ చూడండి. డెసిడ్యుయస్
డెసిడ్యుయస్ ఫారెస్ట్స్ షెడ్ లీవ్స్ ఇన్ సమ్మరా, రైనీ సీజనా, వింటరా, ఎర్లీ స్ప్రింగా? సో మనకు డెసిడ్యుయర్ ఫారెస్ట్ అంటే ఏంది? ఆకురాల్చే అడవుల్లోని చెట్లు, ఆకురాల్చే అడవుల లోపల చెట్లు నీటి కొరతను తగ్గించుకోవడానికి, బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడానికి సమ్మర్ ఎండాకాలం లోపల తమ ఆకులను పూర్తిగా రాల్చివేయడం జరుగుతుంది. షెడ్ లీవ్స్ అంటే ఆకులను రాల్చివేయడం. ఏ కాలం లోపల? సమ్మర్ లోపల. సమ్మర్ లోపలనే ఎందుకు అని అంటే ఆ కాలం లోపల నీటి కొరత ఉండడం జరుగుతుంది కాబట్టి దాన్ని తట్టుకోవడం కోసము, ఆకుల ద్వారా బాష్పోత్సేకాన్ని తగ్గించుకోవడం కోసము సమ్మర్ లోపల ఆకులను రాల్చడము జరుగుతుంది డెసిడ్యుయల్ ఫారెస్ట్స్. నెక్స్ట్ 264th క్వశ్చన్. మెడిటేరియన్ ఫారెస్ట్స్ గ్రో ఇన్ రీజియన్స్ విత్. మెడిటేరియన్ ఫారెస్ట్స్ ఆ మధ్యధార అడవులు. మెడిటేరియన్ ఫారెస్ట్స్ అంటే మధ్యధార అడవులు. ఇవి ఒక ప్రత్యేకమైన వాతావరణంలో పెరుగుతాయి. ఇక్కడ ఎండాకాలం చాలా వేడిగా పొడిగా ఉంటుంది, కానీ వర్షాలు మాత్రం శీతాకాలంలో వస్తాయి. మైల్డ్ రెయినీ వింటర్స్ ఉంటాయి. శీతాకాలం లోపల రావడం జరుగుతుంది. కాబట్టి మన ఆప్షన్ ఏంది? ఏ ఆప్షన్. హాట్ డ్రై సమ్మర్స్ అండ్ మైల్డ్ రెయినీ వింటర్స్. మైల్డ్ రెయినీ వింటర్స్ మెడిటేరియన్ ఫారెస్ట్కి సంబంధించిన విషయం. నెక్స్ట్ 265 క్వశ్చన్ చూడండి. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ గ్రో మెయిన్లీ ఇన్. మ్యాంగ్రోవ్ ఫారెస్ట్స్ ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయి అంటారు? మడ అడవులు అంటారు. మడ అడవులు. మౌంటైన్ స్లోప్స్తోన, రివర్స్ డెల్టాస్ అండ్ కోస్టల్ వెస్ట్లాండ్సా, డెజర్ట్సా, ప్లేటూ స్టాప్స్ లోపల ఎక్కువగా పెరుగుతాయా అని అనడం జరిగింది. సో మ్యాంగ్రోవ్స్ కనుక మనం తీసుకున్నట్టయితే, మడ అడవులు తీసుకున్నట్టయితే ఇవి ఉప్పు నీటిలో పెరగగలుగుతాయి. ఉప్పు నీటి లోపల కూడా ఇవి పెరగలుగుతాయి కాబట్టి ఇవి అందువల్ల నదులు సముద్రంలో కలిసే రివర్ డెల్టాస్, నదీ ముఖద్వారాలు మరియు సముద్ర తీర బురద ప్రాంతాలైన కోస్టల్ వెట్లాండ్స్ లోపల ఎక్కువగా పెరగడము, ఎక్కువగా మనము గమనించడం జరుగుతుంది. కాబట్టి ఆన్సర్ ఏంటిది? బి. మ్యాంగ్రూవ్స్ ఫారెస్ట్ సో మనకు ఉప్పు నీటి లోపల కూడా పెరుగుతాయి కాబట్టి రివర్ డెల్టాస్ అండ్ కోస్టల్ వెస్ట్లాండ్స్ లోపల మనకు ఇవి ఎక్కువగా అగుపించడం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 266 క్వశ్చన్ చూడండి. ద సుందర్బన్స్ ఆర్ ఫేమస్ ఇన్. సుందర్బన్స్ ఆర్ ఫేమస్ ఇన్. ఎక్కడ సుందర్బన్స్ మనకు ఫేమస్గా ఉండడం జరుగుతుంది? సో సుందర్బన్స్ని కనుక మనం తీసుకుంటే సో ఇవి సుందర్బన్స్ ఆర్ ఫేమస్ పోలార్ బియర్స్కా, రాయల్ బెంగాల్ టైగర్స్ అండ్ మ్యాంగ్రూవ్సా, పెంగ్విన్స్కా, కంగారూస్కా. సో మనకు సుందర్బన్స్ పశ్చిమ బెంగాల్లోని గంగా మరియు బ్రహ్మపుత్ర డెల్టాలో ఈ డెల్టా వద్ద ఉన్న సుందర్బన్స్ ప్రపంచంలోని అతిపెద్ద మ్యాంగ్రూవ్స్ మడ అడవులు. ఈ ప్రాంతం లోపల ప్రపంచ ప్రసిద్ధిగాంచిన రాయల్ బెంగాల్ టైగర్స్ అండ్ మ్యాంగ్రూవ్స్కు ఇది నివాస స్థలము అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. $267 క్వశ్చన్. ఫారెస్ట్ సప్లై టింబర్, ఫ్యూయల్ వుడ్, ఫ్రూట్స్, రేజిన్స్ అండ్ ఇంకా ఏమిస్తాయి? వీటితో పాటు ఇంకా ఏమిస్తాయి అని అడుగుతున్నాడు. సో మనకు ఫారెస్ట్ అడవుల నుండి మనకేమొస్తుంది? కలప, ఇంధనము మాత్రమే కాకుండా కాగితం తయారీకి వాడే మరియు ఆయుర్వేదానికి పనికొచ్చే మరియు తేనె అట్లాంటివి లభించే కూడా మనకు ఏమొస్తుంది? ఫారెస్ట్ ద్వారానే వస్తుంది. కాబట్టి బి ఆన్సర్ ఈస్ కరెక్ట్. పేపర్ పల్ప్ వస్తుంది, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, అదేవిధంగా హనీ కూడా మనకు ఫారెస్ట్ల నుండి లభించడం జరుగుతుంది, అడవుల నుండి మనకు లభిస్తుంది. నెక్స్ట్ వన్ 268 క్వశ్చన్ చూడండి. బాంబూ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఫర్. బాంబూస్ని మనం ఎందుకు ఎక్కువగా ఉపయోగిస్తాము? సో ఈ బాంబూ అని అంటే ఇది వెదురు మొక్క. ఇది చాలా వేగంగా పెరిగే గడ్డి జాతి మొక్క, చాలా వేగంగా పెరుగుతుంది. దీన్ని పేపర్ తయారీకి మరియు ఇళ్లలో వాడే ఫర్నిచర్, కుర్చీలు, బల్లలు, బాస్కెట్స్, బుట్టలు అల్లడానికి విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి మనకు ఆప్షన్ ఏ సరి అయింది. పేపర్ తయారీకి, ఫర్నిచర్ తయారీకి మరియు బాస్కెట్స్ తయారీకి దీనిని ఉపయోగించడం జరుగుతుంది బాంబూస్ను. సో బాంబూస్ అంటే వెదురు. 269 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ చెక్ సాయిల్ ఎరోజన్ బై. సో ఫారెస్ట్ సాయిల్ ఎరోజన్ని ఏ విధంగా తగ్గించగలుగుతున్నాయి? సాయిల్ ఎరోజన్ కాకుండా ఏ విధంగా చేస్తున్నాయి?
సో మనకు వర్షం పడ్డప్పుడు నేల కొట్టుకుపోవడాన్ని ఏమంటారంటే సాయిల్ ఎరోజన్ అంటారు. వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీళ్ళతో పాటు నేల అనేది దాంతో పాటు కొట్టుకొని పోవడాన్ని ఏమంటారంటే సాయిల్ ఎరోజన్ అంటారు. చెట్ల యొక్క వేళ్ళు మట్టిని గట్టిగా పట్టి ఉంచడం జరుగుతుంది. బైండింగ్ సాయిల్ విత్ రూట్స్. అలాగే పైనుంచి పడే వర్షపు చుక్కల యొక్క వేగాన్ని ఆకులు అడ్డుకోవడం ద్వారా అడవులు నేల కొట్టుకుపోకుండా ఆపడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏదవుతుంది? బి ఆప్షన్. బైండింగ్ సాయిల్ విత్ రూట్స్ అండ్ బ్రేకింగ్ రెయిన్ ఇంపాక్ట్. పైనుంచి పడే వర్షపు నీటి బిందువులు వేగంగా భూమి మీద పడి మట్టిని లూజ్ చేయకుండా ఆకుల మీద పడి దాని యొక్క వేగం తగ్గి తర్వాత భూమి మీద పడడం జరుగుతుంది. కాబట్టి అట్లా రెయిన్ ఇంపాక్ట్ అనేది తక్కువగా ఉండే విధంగా చేసి సో భూమి మట్టి కొట్టుకుపోకుండా చేయడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 270 క్వశ్చన్. 270 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ యాక్ట్ యాజ్ కార్బన్ సింక్స్ బికాస్. సో ఫారెస్ట్ మనకు కార్బన్ సింక్స్గా ఎట్లా యూజ్ అవుతున్నాయి అంటున్నాడు. సో కార్బన్ సింక్స్ అంటే ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్ని శోషించుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేయడము. సో ఈ కార్బన్ డైఆక్సైడ్ గ్రీన్ హౌస్ ఎఫెక్టింగ్ గ్యాస్ కాబట్టి భూమి యొక్క వాతావరణ ఉష్ణోగ్రతను, భూమి ఉపరితల ఉష్ణోగ్రతను ఎక్కువగా పెంచుతుంది. అట్లా పెంచకుండా కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ ఏ విధంగా చేసుకుంటాయి అని అంటున్నాడు. చెట్లు తమ ఆహారాన్ని తయారు చేసుకునే ఫోటోసింథసిస్ ప్రక్రియ, కిరణజన్య సంయోగ ప్రక్రియ లోపల కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకొని మనకు ఉపయోగపడే ఆక్సిజన్ వాయువును విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి కార్బన్ డైఆక్సైడ్ని అబ్జార్బ్ చేసుకుంటున్నాయి కాబట్టి అడవులను ఏమంటారంటే కార్బన్ సింక్స్ అంటారు. కార్బన్ నిల్వ కేంద్రాలు లేదా కార్బన్ సింక్స్ అని అనడము జరుగుతుంది. కాబట్టి ఏ ఆన్సర్ సరి అయిన ఆన్సర్ అవుతుంది మనకు? బి ఆన్సర్. దే అబ్జార్బ్స్ కార్బన్ డైఆక్సైడ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ ప్రాసెస్. నెక్స్ట్ క్వశ్చన్ 271 క్వశ్చన్ చూడండి. విచ్ ఫారెస్ట్ ప్రొవైడ్స్ సాఫ్ట్ వుడ్ ఫర్ పేపర్ అండ్ మ్యాచ్ ఇండస్ట్రీ. సో పేపర్కి మరియు మ్యాచ్ ఇండస్ట్రీకి ఏవి మనకు కలపను సరఫరా చేయడం జరుగుతుంది అంటే మెత్తటి కలప, సాఫ్ట్ వుడ్. సో కోనిఫెరస్ ఫారెస్ట్, శంకుదారి అడవుల్లో పెరిగే పైన్, దేవదారు వంటి చెట్ల నుండి మెత్తటి కలప దొరుకుతుంది. దీన్ని పేపర్ మరియు మ్యాచ్ ఇండస్ట్రీకి అగ్గిపుల్లల పరిశ్రమల కోసం ఎక్కువగా వాడడం జరుగుతుంది. కాబట్టి అవేంది? కోనిఫెరస్ ఫారెస్ట్స్, శంకుదారి అడవులు అంటారు తెలుగులో. మనకు తెలుగు పదం ఏమవసరం లేదు, కోనిఫెరస్ అడవులని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 272 క్వశ్చన్ చూడండి. రెజిన్ అండ్ టర్పెంటైన్ ఆర్ ఆప్టైన్డ్ ఫ్రమ్. రెజిన్స్ మరియు టర్పెంటైన్ ఎక్కడ నుండి మనకు ఆప్టైన్ అవుతాయి అంటున్నాడు. పెయింట్స్ మరియు పాలిష్ తయారీలో వాడే రెజిన్స్, అదేవిధంగా టర్పెంటైన్ ఆయిల్. ఈ యొక్క రసాయనాలు అనేటివి కోనిఫెరస్ ఫారెస్ట్లో ఉండే పైన్ చెట్ల నుండి మనకు జిగురు ద్రవం రూపం లోపల సేకరిస్తారు. పైన్ చెట్ల నుండి జిగురు ద్రవ రూపం లోపల సేకరించడం జరుగుతుంది. అది కోనిఫెరస్ ఫారెస్ట్. కాబట్టి ఇక్కడ పైన్ ట్రీస్ ఇన్ కోనిఫెరస్ ఫారెస్ట్ నుంచి మనకు జిగురు లభించడం జరుగుతుంది. ఆ జిగురు నుంచి మనకు ఏం చేస్తారు? రెజిన్స్ అండ్ టర్పెంటైన్ ఆయిల్లను తయారు చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు ఎంత 273 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ రెయిన్ఫాల్ బై. ఫారెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ రెయిన్ఫాల్ బై ఏ విధంగా మనకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అంటున్నాడు. సో మనకు ఫారెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ని కనుక మనం తీసుకున్నట్టయితే చెట్లు భూమిలోని నీటిని పీల్చుకొని ఆకుల ద్వారా వాతావరణంలోనికి నీటి ఆవిరి రూపం లోపల విడుదల చేయడం జరుగుతుంది. దాన్నే బాష్పోత్సేకం అని అనడము జరుగుతుంది. సో కాబట్టి నీటి ఆవిరి రూపంలో వదులుతున్నాయి. దీన్ని ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అని అనడం జరుగుతుంది. ఈ ఆవిరి పైకి వెళ్ళి మేఘాలుగా మారి మనకు కండెన్సేషన్, సాంద్రీకరణం చెందడం వల్ల వర్షాలు రావడం జరుగుతుంది. చెట్ల యొక్క వేర్ల ద్వారా ఏమైంది? నీటిని గ్రహించింది. నీటిని గ్రహించి ఆకులకుండే చిన్న చిన్న పత్రరంధ్రాల ద్వారా నీరు బయటకెళ్తుంది. అట్లా నీరు పత్రరంధ్రాల ద్వారా బాష్పోత్సేకం చెందడాన్ని ఏమంటారు? మనకు ట్రాన్స్పిరేషన్ అంటారు. ఈ వెళ్ళిన వాతావరణంలోనికి వెళ్ళిన నీటి ఆవిరి ఏదైతే ఉందో అది మేఘాలుగా మారి కండెన్సేషన్ జరగడం వల్ల వర్షాలు పడడము జరుగుతుందనేది కరెక్ట్ ఆప్షన్. కాబట్టి మనకు ఏ ఆప్షన్ని మనము సెలెక్ట్ చేసుకుందామో చెప్పండి. ఫారెస్ట్ ఏముంది? ఇన్ఫ్లుయెన్సెస్ రెయిన్ఫాల్ బై. ఆన్సర్ బి, హెల్పింగ్ ఇన్ ఫార్మేషన్ ఆఫ్ వాటర్ వేపర్ అండ్ కండెన్సేషన్ ప్రాసెస్. నెక్స్ట్ 274th క్వశ్చన్ చూడండి. ఏ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈజ్. ఏ మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూస్ ఈజ్. సో మైనర్ ఫారెస్ట్ ఏమి మనకు ప్రొడ్యూస్ చేస్తుంది అంటున్నాడు. టేక్ టింబరా, రబ్బర్ లేటెక్స్, హనీ గమ్సా, కోల్ అండ్ పెట్రోలియమా.
సో మనకు ఈ అతి పెద్ద పెద్ద కల్పవృక్షాలు కాకుండా అడవి నుండి లభించే ఇతర చిన్న చిన్న వస్తువులను ఏమంటారంటే మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అంటారు. మైనర్ ఫారెస్ట్ ప్రొడ్యూసర్స్ అంటారు. చిరు అడవి ఉత్పత్తులే అంటారు. ఉదాహరణకి ఏంటివంటే రబ్బరు, లెటెక్స్, హనీ మరియు గమ్స్ ఇవి సేకరించడం జరుగుతుంది. కాబట్టి మనకేంటి అవి రబ్బర్, లెటెక్స్, హనీ మరియు గమ్స్ను సేకరించడం జరుగుతుందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. మైనర్ ప్రోడక్ట్స్. నెక్స్ట్ వన్ 275 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ ప్రొవైడ్ హ్యాబిటేట్ టు. ఫారెస్ట్ ప్రొవైడ్ హ్యాబిటేట్ టు వేటికి హ్యాబిటేట్ అవ్వడం జరుగుతుంది. హ్యాబిటేట్ అంటే ఏంటంటే నివాస స్థలము. అడవులు అనేవి కేవలం జంతువులకే కాకుండా భూమిపైన ఉన్న కోట్లాది రకాల మొక్కలు, జంతువులు, పక్షులు, కీటకాలకు అన్నిటికీ సహజ సిద్ధమైన ఆశ్రయాన్ని కల్పించడం జరుగుతుంది. కాబట్టి మనకి దేన్ని ఆప్షన్ తీసుకోవాలి? బి ఆప్షన్. కౌంట్లెస్ స్పీసెస్ ఆఫ్ ప్లాంట్స్, ఎనిమల్స్, బర్డ్స్ అండ్ ఇన్సెక్ట్స్గా మనము తీసుకోవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్ లెట్ వి గో టు 276 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ సాయిల్ ఫెర్టిలిటీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై. ఫారెస్ట్స్ సాయిల్ ఫెర్టిలిటీని ఏ విధంగా ఇంక్రీజ్ చేస్తున్నాయి అని అంటున్నాడు. సో మనకు అడవిలోని నేల ఎప్పుడూ సారవంతంగా ఉంటుంది. ఎందుకంటే రాలిపోయిన ఆకులు కానీ చనిపోయిన జంతువుల అవశేషాలు కుళ్ళిపోవడం వలన నేలలోనికి వెళ్ళి అది కుళ్ళిన సేంద్రియ పదార్థం హ్యూమస్గా మారుతుంది. ఇది సాయిల్ ఫెర్టిలిటీని పెంచడం జరుగుతుంది. హ్యూమస్ ఫ్రమ్ డికేయిడ్ లీవ్స్ అండ్ ఎనిమల్స్ వలన భూమి అనేది సారవంతంగా మారడం జరుగుతుంది. ఫెర్టిలిటీని ఇంక్రీజ్ చేయడం జరుగుతుంది. సారవంతాన్ని పెంచడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 277 క్వశ్చన్. డీఫారెస్టేషన్ మీన్స్. డీఫారెస్టేషన్ అంటే ఏంటి? దేన్ని డీఫారెస్టేషన్ అంటారు? సో మనము మానవుల యొక్క అవసరాల కోసం ఏం చేస్తారో అడవులను పెద్ద ఎత్తున నరికివేయడాన్ని ఏమంటారంటే డీఫారెస్టేషన్ అంటారు. వ్యవసాయము, అగ్రికల్చర్ కోసము, గనులు తవ్వడం, మైనింగ్ కోసము, ఇల్లు, ఫ్యాక్టరీల నిర్వహణ కోసము అడవులను నరికివేస్తూ ఉన్నారు. ఈ విధంగా నరికివేయడాన్ని ఏమంటారంటే డీఫారెస్టేషన్ అంటారు. డీఫారెస్టేషన్ అంటారు. క్లియరింగ్ ఫారెస్ట్ ఫర్ అగ్రికల్చర్, మైనింగ్ అండ్ సెటిల్మెంట్స్. దిస్ ఈస్ ద వాట్ ఆన్సర్. బి ఆన్సర్ ఈజ్ సెకండ్ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ 278 క్వశ్చన్ చూడండి. ఏ మెయిన్ కాజ్ ఆఫ్ డీఫారెస్టేషన్ ఈజ్. డీఫారెస్టేషన్కి మెయిన్ కాజ్ ఏంటి? ఎందుకు మెయిన్ కాజ్? సో మనకు ఏమవుతుందంటే అడవుల నరికివేతకు ప్రధాన కారణం ఏంటిదని అంటే లార్జ్ స్కేల్ లాగింగ్. కలప కోసం చెట్లను భారీగా నరుకుతున్నారు. మరియు కొండ ప్రాంతాల లోపల అడవులను తగలబెట్టి చేసే షిఫ్టింగ్ కల్టివేషన్, పోడు వ్యవసాయం వలన మనకు అడవులు అనేది డీఫారెస్టేషన్ ఎక్కువగా జరుగుతుంది. లార్జ్ స్కేల్ లాగింగ్ అండ్ షిఫ్టింగ్ కల్టివేషన్ దీనివల్ల జరుగుతుంది. 279 క్వశ్చన్ చూడండి. కట్టింగ్ ట్రీస్ ఆన్ స్టీప్ స్లోప్స్ మే కాజ్. సో కట్టింగ్ ట్రీస్ ఆన్ స్టీప్ స్లోప్స్ మే కాజ్ దానివల్ల ఏం జరుగుతుంది? సో మనకు కొండ వాలు ప్రాంతాలలో కనుక మనము తీసుకున్నట్టయితే స్టీప్ స్లోప్స్ ఈ వాలు ప్రాంతాల్లో ఉండే చెట్లను నరికివేస్తే వర్షం పడినప్పుడు మట్టి అనేది కొట్టుకుపోయి పెద్ద పెద్ద కొండ చర్యలు విరిగి పడడం జరుగుతుంది. అదేవిధంగా నీటి ప్రవాహం ఆగకుండా కింద ఉన్న మైదానాల్లోనికి వరదల రూపంలో రావడం జరుగుతుంది. కాబట్టి ల్యాండ్ స్లైడ్స్ అండ్ ఫ్లడ్స్ అనే ఆన్సర్ని మనము తీసుకోవాలి. నెక్స్ట్ 280 క్వశ్చన్ చూడండి. వన్ మెథడ్ ఆఫ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ ఈజ్. సో కింద ఇచ్చిన వాటి లోపల ఒక మెథడ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ పెంచడం కోసము. ఫారెస్ట్ కన్జర్వేషన్ అంటే ఏంది? అడవుల సంరక్షణ. సో ఈ అడవుల సంరక్షణ కోసం ఏం చేయాలంటే ఖాళీ స్థలాల లోపల చెట్లను నాటడం. సో అఫారెస్ట్రేషన్ అంటారు. డీఫారెస్టేషన్ అంటే చెట్లను నరకడము, అఫారెస్ట్రేషన్ అంటే చెట్లను పెట్టడము. సో మరియు సమాజ భాగస్వామ్యంతో రోడ్ల పక్కన ఖాళీ భూముల లోపల చెట్లను పెంచే దాన్ని ఏమంటారంటే సోషల్ ఫారెస్ట్రీ అంటారు. సామాజిక అడవుల పెంపకము అంటారు. ఏమంటారు? సామాజిక అడవుల పెంపకం అని అనడము జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏది తీసుకోవాలి? బి. సోషల్ ఫారెస్ట్రీ అండ్ అఫారెస్ట్రేషన్ని మనం తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 281 క్వశ్చన్. రిజర్వ్డ్ ఫారెస్ట్స్ ఏం చేస్తాయి అంటున్నాడు. రిజర్వ్డ్ ఫారెస్ట్స్. సో ఏంటివి రిజర్వ్ ఫారెస్ట్ అంటారు? ప్రభుత్వాలు చట్టం ద్వారా రక్షించే అడవులను రిజర్వ్ ఫారెస్ట్స్ అని అనడం జరుగుతుంది.
ఇక్కడ చెట్లను నరకడము, అక్కడ అదేవిధంగా అక్కడ వేటాడడము పూర్తిగా నిషేధించబడుతుంది. సో నిషేధించబడము జరుగుతుంది కాబట్టి సో ఆన్సర్ మనం ఏది తీసుకున్నాం, ప్రొటెక్టెడ్ బై లా అండ్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఈజ్ రిస్ట్రిక్టెడ్. సో మనకు ఏందంటే ఏమవుతుంది, నరకడం అట్లాంటి చెట్లను నరకడం అట్లాంటివన్నీ కూడా సో మనకు రిస్ట్రిక్ట్ చేయడము జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ 282 క్వశ్చన్ చూడండి. 282 కమ్యూనిటీ ఫారెస్ట్స్ ఆర్ మేనేజ్డ్ బై. కమ్యూనిటీ ఫారెస్ట్స్ ఆర్ మేనేజ్డ్ బై. కమ్యూనిటీ ఫారెస్ట్లు ఎవరు మేనేజ్ చేయడం జరుగుతుంది అంటున్నాడు. సో కమ్యూనిటీ ఫారెస్ట్లను కనుక మనం తీసుకున్నట్టయితే కొన్ని అడవులను ప్రభుత్వం కాకుండా అక్కడ నివసించే స్థానిక ప్రజలే, లోకల్ పీపులే చూసుకోవడం జరుగుతుంది. తమ రోజువారీ అవసరాల కోసం అడవి దెబ్బతినకుండా వాడుకోవడాన్ని, అంటే సస్టైనబుల్ యూజ్, అడవి దెబ్బతినకుండా వాడుకోవడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. వీటిని కమ్యూనిటీ ఫారెస్ట్స్ అని అనడము జరుగుతుంది. కాబట్టి దేనికోసం, లోకల్ పీపుల్ ఫర్ సస్టైనబుల్ యూజ్, లోకల్ పీపుల్ ఫర్ సస్టైనబుల్ యూజ్ కోసం యూజ్ చేసే ఫారెస్ట్ కమ్యూనిటీ ఫారెస్ట్స్ ఆర్ మేనేజ్డ్ బై మనకు లోకల్ పీపుల్ అని తీసుకోవచ్చును. నెక్స్ట్ వన్ 283. సో చిప్కో మూమెంట్ వాజ్ రిలేటెడ్ టు. చిప్కో మూమెంట్ అనేది దేనికి సంబంధించింది అంటున్నాడు. చిప్కో మూమెంట్ సో 1970 ప్రాంతం లోపల ఉత్తరాఖండ్ ప్రాంతంలో కాంట్రాక్టర్లు చెట్లను నరకడానికి వచ్చినప్పుడు అక్కడి ప్రజలు చెట్లను కౌగిలించుకొని వాటిని కాపాడుకున్నారు. చెట్లను నరకకుండా కాపాడడానికి, ప్రొటెక్టింగ్ ట్రీస్ ఫ్రమ్ ఫీలింగ్. సో చెట్లను నరకకుండా కాపాడడం కోసం జరిగిన ఈ ఉద్యమాన్ని చిప్కో మూమెంట్ అంటారు. సో ప్రొటెక్టింగ్ వాటర్ ట్రీస్ ఫ్రమ్ ఫీలింగ్. సో దీనికోసము జరిపిన ఉద్యమం కాబట్టి దీన్ని చిప్కో మూమెంట్ అనేది చెట్లు నరకకుండా కాపాడడం కోసం చేసిన ఉద్యమం. నెక్స్ట్ వన్ 284th క్వశ్చన్ చూడండి. సో ఫారెస్ట్ ఫైర్స్ డిస్ట్రాయ్. సో ఫారెస్ట్ ఫైర్స్ డిస్ట్రాయ్ ఏం చేస్తాయి? సో ప్రమాదవశాత్తు మనకు అడవుల లోపల వచ్చే మంటలు ఏవైతే ఉన్నాయో ఫారెస్ట్ ఫైర్స్ అని అనడం జరుగుతుంది. అవి అడవిలోని జంతువులను, అదేవిధంగా మొక్కల జీవ వైవిధ్యాన్ని మరియు నేల యొక్క సారాన్ని పూర్తిగా బూడిద చేయడం జరుగుతుంది. సో సాయిల్ ఫెర్టిలిటీ అయిపోతుంది, బయోడైవర్సిటీ కూడా అక్కడ ఏమవుతుంది, నాశనం అవడం జరుగుతుంది. కాబట్టి డిస్ట్రాయ్ చేస్తాయని చెప్పవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 285 క్వశ్చన్ చూడండి. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ప్రొటెక్ట్. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ప్రొటెక్టింగ్ కనుక మనం తీసుకున్నట్టయితే సో మనకు దేనికోసం ఇది జరగడం జరుగుతుంది అని అంటే, క్రూర జంతువులు, పక్షులు తమ సొంత వాతావరణంలో స్వేచ్ఛగా జీవించడానికి కేటాయించిన రక్షిత ప్రాంతాలను వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటారు. వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ అంటారు. ఇవి వన్యప్రాణుల సహజ నివాసాలను రక్షించడం జరుగుతుంది. వన్యప్రాణుల సహజ నివాసాలను రక్షించడం జరుగుతుంది. కాబట్టి వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ ప్రొటెక్ట్స్ అంటే మనం ఏం ఆన్సర్ తీసుకోవాలి, బి ఆన్సర్ తీసుకోవాలి. న్యాచురల్ హ్యాబిటేట్స్ ఆఫ్ వైల్డ్ స్పీసెస్ అండ్ స్పీసెస్ని తీసుకోవాలి. నెక్స్ట్ వన్ 286th క్వశ్చన్ చూడండి. question. So now let me go to 208. The practice of planting trees to restore forests is called. సో రీస్టోర్ ఫారెస్ట్లని మళ్ళీ రీస్టోర్ చేయడాన్ని ఏమంటారు? ఫారెస్టేషన్ అంటారా, ఆర్గనైజింగ్ అంటారా, క్వైరింగ్ అంటారా, స్లాష్ అండ్ బర్న్ అని అనడం జరుగుతుందా? దేన్ని మనము తీసుకోవడం జరుగుతుంది అంటే నశించిపోతున్న అడవులను మళ్ళీ బ్రతికించడానికి లేదా కొత్తగా ఖాళీ ప్రదేశాల్లో చెట్లు నాటే పద్ధతిని ఏమంటారంటే వనీకరణము, అంటే అఫారెస్ట్రేషన్ అనడం జరుగుతుంది. డిఫారెస్ట్రేషన్ అంటే నరకడం, అఫారెస్ట్రేషన్ అంటేనే మళ్ళీ రక్షించి చెట్లను ఎక్కువగా పెట్టడం. నెక్స్ట్ గో టు 287 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ మోడరేట్ క్లైమేట్ బై ఇంక్రీజింగ్ హీట్ ఇన్ ఐలాండ్స్, కంట్రోలింగ్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ లోకల్లీ, స్టాపింగ్ విండ్స్, స్ప్రెడింగ్ డెజర్ట్స్. దేనికి సంబంధించిన అంశము? సో ఫారెస్ట్ మోడరేట్ క్లైమేట్ బై. సో అడవులు మనకేమైతే వాతావరణాన్ని సమంగా ఉంచుతాయి, మోడరేట్ క్లైమేట్ని చేయడం జరుగుతుంది. గాలిలోని వేడిని తగ్గించి టెంపరేచర్ని నియంత్రించడం జరుగుతుంది మరియు స్థానికంగా మంచి రెయిన్ఫాల్ పడే విధంగా చేస్తుంది. కాబట్టి మనం ఆప్షన్ ఏది తీసుకోవాలి? బి ఆప్షన్, కంట్రోలింగ్ టెంపరేచర్ అండ్ రెయిన్ఫాల్ లోకల్లీ. నెక్స్ట్ క్వశ్చన్ 288 క్వశ్చన్ చూడండి. నేషనల్ పార్క్స్ ఆర్ మీన్డ్ ఫర్. నేషనల్ పార్క్స్ దేనికి సంబంధించినవి అంటున్నారు? నేషనల్ పార్క్స్ మీన్డ్ ఫర్.
సో నేషనల్ పార్క్స్, జాతీయ పార్కులు ఏవైతే ఉన్నాయో కేవలం జంతువులకే కాదు, ఆ ప్రాంతంలో ఉన్న ఎకోసిస్టమ్, పర్యావరణ వ్యవస్థ, అక్కడ ఉన్న చెట్లు మరియు జంతుజాలం అన్నింటినీ కలిపి రక్షించడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఏంటిది ఇది? నేషనల్ పార్క్స్. ఏంటి అవి? నేషనల్ పార్క్స్కి సంబంధించిన విషయము. సో కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? సో మనకు నేషనల్ పార్క్స్ దేనికోసమని ఆన్సర్ తీసుకోవాలి? బి ఆప్షన్, ప్రొటెక్షన్ ఆఫ్ ఎంటైర్ ఎకోసిస్టమ్స్ అండ్ ఫ్లోరా అండ్ ఫ్యూరా. నెక్స్ట్ క్వశ్చన్ తీసుకోండి, 289 క్వశ్చన్ తీసుకోండి. బయోస్పియర్ వాట్ రిజర్వ్స్ ఎయిమ్ టు. బయోస్పియర్ రిజర్వ్ ఎయిమ్స్ టు అంటే ఏంది? బయోస్పియర్ రిజర్వ్స్ అనేది చాలా పెద్ద రక్షిత ప్రాంతాలు. అవి అక్కడ ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడుతూనే ఆ అడవులపై ఆధారపడి జీవించే గిరిజనుల సాంప్రదాయ జీవన విధానాన్ని, ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ని కూడా గౌరవించడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ కన్జర్వ్ బయోడైవర్సిటీ అండ్ ట్రెడిషనల్ లైఫ్ స్టైల్ అనేది మనం ఆన్సర్గా తీసుకోవాలి. నెక్స్ట్ 290 క్వశ్చన్ చూడండి. ద లేయర్ ఆఫ్ డికేయింగ్ లీవ్స్ అండ్ ఆర్గానిక్ మ్యాటర్ ఇన్ ఫారెస్ట్ ఈజ్ కాల్డ్. సో మనకేమవుతుంది? ఆర్గానిక్ అడవి నేలపై రాలిపోయి కుళ్ళిపోతున్న ఆకులు, చిన్న చిన్న కొమ్మలతో కూడిన నల్లటి సేంద్రియ పొరను ఏమనడం జరుగుతుందంటే హ్యూమస్ అంటారు. ఏమంటారు? హ్యూమస్ అని అనడము జరుగుతుంది. ఇది మొక్కల యొక్క పెరుగుదలకు చాలా ఉపయోగపడడం జరుగుతుంది. కాబట్టి మన ఆన్సర్ ఏం తీసుకోవాలి? హ్యూమస్కి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 291 క్వశ్చన్ చూడండి. ఫారెస్ట్ రెగ్యులేట్ వాటర్ సైకిల్ బై. ఫారెస్ట్ ఏ విధంగా వాటర్ సైకిల్ని రెగ్యులేట్ చేయడం జరుగుతుంది? సో వర్షం పడినప్పుడు నీరంతా వృధాగా కొట్టుకుపోకుండా భూమిలోనికి ఇంకేలా ఇన్ఫిల్ట్రేషన్ అయ్యే విధంగా అడవులు సహాయపడతాయి. తద్వారా భూగర్భ జలాలు పెరిగి వాటర్ సైకిల్ సక్రమంగా సాగడం జరుగుతుంది. కాబట్టి ఏమవుతుంది? ఇన్ఫిల్ట్రేషన్ చేయడం జరుగుతుంది. రెడ్యూసింగ్ రన్ ఆఫ్, సో వేగంగా వాటర్ అనేది ప్రవహించకుండా చేయడం జరుగుతుంది. కాబట్టి అవర్ ఆన్సర్ ఈజ్ వాట్? బి ఆన్సర్ని తీసుకోవాలి. నెక్స్ట్ వన్ 292 క్వశ్చన్ చూడండి. సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ మీన్స్. సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? సో మనకు సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్, మనం అవసరాల కోసం అడవులను వాడుకుంటూనే ఉంటాం కదా, భవిష్యత్తు తరాలకు కూడా అడవులు మిగిలేలా పర్యావరణ సమతుల్యతను దెబ్బతీయకుండా జాగ్రత్తగా చూసుకోవడాన్ని ఏమంటారంటే సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటారు. కాబట్టి మనం ఏదైతే ఉపయోగించుకుంటున్నామో సో వితౌట్ హార్మింగ్ ఎకోసిస్టమ్ అండ్ బ్యాలెన్స్ అనేది కాకుండా చూడాలి. సో వితౌట్ హార్మింగ్ ఎకోసిస్టమ్ బ్యాలెన్స్ పాడవకుండా మనం కాపాడగలగాలి. కాబట్టి మనము ఫారెస్ట్లను ఆ విధంగా యూజ్ చేసుకోవడాన్ని ఏమంటారంటే సస్టైనబుల్ మేనేజ్మెంట్ అంటారు. సస్టైనబుల్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ అంటే ఏంటంటే వాటికి నష్టం జరగకుండా మన యొక్క అవసరాలను తీర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 293 క్వశ్చన్ చూడండి. మెడిసినల్ ప్లాంట్స్ లైక్ నీమ్ అండ్ తులసి గ్రో ఇన్. సో మెడిసినల్ ప్లాంట్స్ అండ్ నీమ్స్ అనేది ఎక్కడ ఎక్కువగా పెరుగుతాయి అని అంటున్నాడు. సో మనకు రోగాలు ఏవైతే వస్తాయో వాటిని తగ్గించే విధంగా నీమ్, వేప మరియు తులసి వంటి ఎన్నో రకాల అద్భుత ఔషధ గుణాలున్న మొక్కలు సహజ సిద్ధమైన ఫారెస్ట్ లోపల అంటే ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లోపల పెరుగుతాయి. సహజ సిద్ధమైన ఫారెస్ట్ ఎకోసిస్టమ్ లోపల పెరుగుతాయి. డెజర్ట్స్లో కానీ, ఓషియన్స్ కానీ, గ్లేషియర్స్లో కాదు. ఇట్లా కాదు. కాబట్టి సో మనకు సహజ సిద్ధమైన వాతావరణం, సహజ సిద్ధమైన ఎకోసిస్టంలో పెరుగుతాయి. ఫారెస్ట్ ఎకోసిస్టంలో అడవి పర్యావరణ వ్యవస్థలో పెరుగుతాయి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇవి కాదు కాబట్టి దీన్ని తీసుకున్నాం. నెక్స్ట్ వన్ 294 క్వశ్చన్. సాక్రెడ్ గ్రోవ్స్ ప్రిజర్వ్డ్ బై లోకల్ కమ్యూనిటీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో మనకు లోకల్ కమ్యూనిటీకి గ్రామాల్లోని ప్రజలు దేవుని పేరిట కొన్ని అడవి ప్రాంతాలను పవిత్రంగా భావించి అక్కడ చెట్లు నరకకుండా కాపాడుకుంటారు. వీటిని ఏమనడం జరుగుతుందంటే సాక్రెడ్ గ్రోవ్స్, పవిత్ర వనాలు అంటారు. ఇవి మన పూర్వీకుల నుండి వస్తున్న ట్రెడిషనల్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్, సాంప్రదాయ సంరక్షణ పద్ధతులు. సో ట్రెడిషనల్ కన్జర్వేషన్ ప్రాక్టీసెస్ కాబట్టి వీ కెన్ టేక్ వాట్ బి ఆన్సర్ ఈజ్ కరెక్ట్ వన్. సో బి ఆన్సర్ ఏంటిది మనకు? సాక్రెడ్ గ్రోవ్స్ ప్రిజర్వ్డ్ బై లోకల్ కమ్యూనిటీస్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ ట్రెడిషనల్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రాక్టీసెస్. ఇది ఒక ట్రెడిషనల్ కన్జర్వేషన్ ఆఫ్ ప్రాక్టీసెస్ కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ 295 క్వశ్చన్ చూడండి. ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ అండ్ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ వర్ పాస్డ్ టు. సో ఇండియన్ ఫారెస్ట్ యాక్ట్ కానీ వీటిని దేనికోసం చేయడం జరిగింది?
భారత ప్రభుత్వం మనకు చట్టవిరుద్ధంగా అడవులను నరకడాన్ని ఆపడం కోసము, అదేవిధంగా అడవుల యొక్క వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి, రెగ్యులేట్ ఫారెస్ట్ యూజ్ అడవుల యొక్క వినియోగాన్ని క్రమబద్ధీకరించడానికి మరియు అడవి సంపదను రక్షించడానికి ఈ అడవుల సంరక్షణ చట్టాలను తీసుకొని వచ్చింది. కాబట్టి దేనికోసం తీసుకొని వచ్చింది అన్నట్టు, రెగ్యులేట్ ఫారెస్ట్ యూజ్ అండ్ ప్రొటెక్ట్ రిసోర్సెస్. కాబట్టి బి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ వన్గా మనము తీసుకోవాలి. నెక్స్ట్ వన్ 296 క్వశ్చన్ తీసుకోండి. ద స్లోగన్ సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ ఎంఫసైజెస్, అంటే సేవ్ ట్రీస్ సేవ్ ఎర్త్ అనేది దేనికి సంబంధించింది? చెట్లను కాపాడండి, భూమిని రక్షించండి అనే నిదానం మనకు దేన్ని తెలియజేస్తుంది అని అంటే, భూమిపై జీవం నిలవాలన్నా, వాతావరణం బాగుండాలన్నా చెట్లు ఎంత అవసరమో ఈ స్లోగన్ మనకు గుర్తు చేయడం జరుగుతుంది. చెట్ల యొక్క అవసరాన్ని గుర్తు చేయడము జరుగుతుంది. ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రీస్ ఫర్ లైఫ్ అండ్ ఎన్విరాన్మెంట్. సో కాబట్టి బి ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, రైట్. సో 296 questions, up to 296 questions we complete.